హాయ్ అండి అందరికీ. మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారుగా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, వైజాగ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వ్యూ పాయింట్, దట్ ఈజ్ కైలాసగిరి. ఇది కైలాసగిరి కొండపైకి వెళ్తుంటే దారిలో కనిపించే వ్యూ పాయింట్ అండి. చూడండి, బీచ్ వ్యూ. ఇక్కడ కూర్చుని బీచ్ని ఆస్వాదించవచ్చు. అదేదో సినిమాలో చెప్పినట్టు ప్రకృతి చాలా అందమైందండి. ప్రకృతిని మనం అప్పుడప్పుడు ఆస్వాదిస్తూ ఉండాలి, అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. అక్కడ చూడండి, ఆకాశం వంగి సముద్రానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లేదు. అప్పుడప్పుడు ఇలా వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తే మనకున్న స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అవుతుందండి. ఫ్యామిలీ టెన్షన్ వల్ల వచ్చే స్ట్రెస్ అండ్ వర్క్ టెన్షన్ వల్ల వచ్చే స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అవుతుందండి. ఇంకా డైరెక్ట్గా కైలాసగిరి కొండ పైకి వెళ్ళిపోదామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బీచ్ వ్యూ ప్లస్ సిటీ వ్యూ కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్ కొండ పైకి వచ్చేసామండి. ఇదేనండి కనిపిస్తుందిగా, ఇదే కైలాసగిరి ఎంట్రన్స్ ఆర్చ్. లోపలికి వెళ్తే వ్యూ పాయింట్స్, ట్రైన్ అన్నీ ఉంటాయి. ఇది పిల్లలు ఆడుకునే పార్క్ అండి. పిల్లలతో వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ కప్ప చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ పార్కులో. అక్కడ చూడండి, ఒక పాప జంప్స్ చేస్తుంది. దాన్ని కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ ట్రైన్ కనిపిస్తుంది కదండి, ఈ ట్రైన్ ఎక్కితే కొండ చుట్టూ ఉన్న వ్యూ పాయింట్స్ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్లో ఉన్న కొండలు, బీచ్ వ్యూ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ట్రైన్ ఎక్కితే. ఇక్కడ ఈ షాప్స్ కనిపిస్తున్నాయి కండి లెఫ్ట్లో. ఈ షాప్స్ ఇవి ఫోటో స్టూడియోస్ అండి. ఇవి ఇక్కడ మనకు నచ్చిన లొకేషన్స్లో ఫొటోస్ తీసి ప్రింట్స్ వేస్తారు, మగ్స్ పైన వేస్తారు ప్రింట్స్. ఇక్కడ గుర్రం కనిపిస్తుంది కండి. ఇవి గుర్రం పిల్లలు బాగా ఎంటర్టైన్ అవుతారండి. గుర్రం పైన ఎక్కి రైడ్ చేయడం అంటే పిల్లలకి మంచిగా ఎంటర్టైన్గా ఉంటుంది. ఇక్కడ టాయ్ కార్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. అవి ఇంకో గుర్రం కనిపిస్తుంది కదా. ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ కైలాసగిరి కొండపైన. ఇక్కడ వే కనిపిస్తుంది కదండి. ఇలా వెళ్తే ఫేమస్ శివుడు పార్వతి విగ్రహాలు కనిపిస్తాయండి. రండి వెళ్దాం. అదిగోండి ఫేమస్ శివుడు పార్వతి విగ్రహాలు. రండి దగ్గరికి వెళ్దాం. ఈ కైలాసగిరి కొండపైన చాలా సినిమాలు షూటింగ్ జరిగాయండి. తెలుగు, అదర్ లాంగ్వేజ్ కూడా చాలా జరిగాయండి. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇక్కడికి పిక్నిక్ వచ్చామండి మా క్లాస్మేట్స్తో కలిపి. అప్పుడు ఇక్కడ ఒక సినిమా షూటింగ్ జరిగింది. ఒక సాంగ్ షూట్ చేశారు ఇక్కడ. మన తెలుగు కాదు, అదర్ లాంగ్వేజ్. డాక్టర్ డి రామానాయుడు గారు ప్రొడ్యూసర్ ఆ మూవీకి. ఇదే శివుడు పార్వతి విగ్రహాల దగ్గర సాంగ్ షూట్ చేశారండి. నేను మూవీ షూటింగ్ చూడడం కూడా అదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారండి. మీరు సుస్వాగతం మూవీ చూసే ఉంటారు కదండి. ఆ మూవీ మొత్తం వైజాగ్ లొకేషన్లోనే షూట్ చేశారు కదండి. ఈ కొండపైన కూడా కొన్ని సీన్స్ షూట్ చేశారండి.
అప్పుడే కొత్తగా ఈ కైలాసగిరిని విఎంఆర్డిఏ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారండి. అప్పుడు ఇన్ని చెట్లు ఇవేవి ఉండే కాదండి. ఇక్కడ చూడండి ఆ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. వావ్! ఆ కొండలు, ఆ సముద్రం, ఆ ఆకాశం, వాట్ ఏ కాంబినేషన్ కదా. వాట్ ఏ నేచర్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. వావ్, వెరీ నైస్. ఇందాక వీడియోలో చూసాం కదండి, ఇక్కడ ఒక పాప జంప్స్ చేయడం. ఇక్కడ బోర్డు ఉందండి, 150 రూపీస్ 25 జంప్స్ కానీ. కనిపిస్తుంది కదండి రోప్వే. ఇది కొండ కింద నుంచి పైకి రావడానికి అండి. ఈ రోప్వే ద్వారా సిటీ వ్యూ అండ్ బీచ్ వ్యూ చూసి ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, కొండ కింద ఎక్కితే మళ్ళీ ఇక్కడ స్టాప్ అండి, ఇక్కడ దిగుతామండి మనం. అదిగోండి కనిపిస్తుందిగా, ఇక్కడ దిగి మనం పైన లొకేషన్స్ విజిట్ చేయొచ్చండి. వీడియోని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.